దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యములోనికి ప్రవేశిద్దాం. హల్లెలూయా. ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నీవు వాక్యమైన ప్రభా, అయ్యా నిన్ను విశ్వసిస్తూ నిన్ను నమ్ముతూ ప్రభా, అయ్యా మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నాయన, నీ వాక్యం ద్వారా నాయన విశ్వాసమును మాలో పుట్టించని నాయన. అయ్యా, నీవు నాయన విశ్వాసానికి కర్తగా ఉన్నావు నేను నమ్ముచున్నగా ఈ వాక్యం ద్వారా నాయన అయ్యా వింటున్న వారందరి జీవితాల్లో విశ్వాసమును పుట్టించి విశ్వాసము ద్వారా మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిపించమడుగుతూ నాయన మమ్మల్ని నీ చేతికి చెప్పుకుంటూ తండ్రి ప్రార్థన అంతా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని సంఘానికి మహిమ కలుగును గాక, దేవుని బిడ్డలకు మనకు నిత్యము మేలు కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మన నేటి ధ్యానాంశము మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాము. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. చాలండి. దేవుడికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రేమైన వాళ్ళరా, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయకముందు కొంత పరిచయాన్ని మీకు ఇవ్వాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భస్మ బుధవారముతో మరి ఈ యెరూషలేము యాత్ర ప్రారంభమయ్యి 40 రోజులు లేదా 46 రోజుల కాలం తర్వాత యెరూషలేమునకు చేరి శుభ శుక్రవారముతో సిలువ మరణంతో ముగిసినట్లు మనందరికీ కూడా తెలుసు. హల్లెలూయా. లెంట్ డేస్ లో 40 రోజుల సమయంలో క్రైస్తవులందరూ కూడా ఒక అంశముతో, ఒక ఉద్దేశముతో, ఒక సమస్యతో నుండి విడుదల కోసము, విడుదల పొందుట కోసము, ఒక పనిని సాధించుట కోసము ఆశతో, ఆసక్తితో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రారంభించుంటారు. హల్లెలూయా. మంచిది. అలాగే కొంతమంది దీర్ఘకాలిక సమస్యల నుంచి, అనారోగ్యము నుంచి, అప్పుబాధల నుంచి, ఆస్తి తగాదాల నుంచి విడుదల కావాలని, స్వస్థత కావాలని వారు కూడా ప్రారంభించినట్టు మనం గమనించగలుగుతాం. తప్పు లేదండి, చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అలాంటి వారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఈ వర్తమానం మీకోసమే. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో యేసుక్రీస్తు వారి మరి లైఫ్ జర్నీ అంటే జీవిత ప్రయాణాన్ని మనం ఒక్కసారి గమనించాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు ప్రయాణం చేస్తూ ఉన్నారు 40 రోజులు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొదటి నుంచి చివరి వరకు, ఆది నుంచి అంతము వరకు ఒక్కసారి ప్రత్యేకంగా గమనించినట్లయితే ఇందులో మనకు దాగి ఉన్న అనేక సత్యాలు తెలుస్తాయి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, సువార్తను యేసుక్రీస్తు వారు ప్రారంభించక మునుపు ఆయన ఉపవాస ప్రార్థనతో 40 రోజులు చేసినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది పోరాటానికి గుర్తుగా, మరి సాతానుపై విజయానికి సూచనగా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రెండో విషయాన్ని గమనించినట్లయితే సిలువ మరణం పొందక మునుపు చేసిన ఈ 40 రోజుల కాలం లేదా 46 రోజుల కాలం, ఈ లెంట్ కాలాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయంలో ప్రజలందరి పాపాన్ని పరిహరించుటకై యేసుక్రీస్తు వారు సిలువ పైన ప్రాణము పెట్టి పాపముపై గెలుపు సాధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మరి మూడవది, సమాధిని గెలిచిన తర్వాత మరి పరమునకు వెళ్ళక ముందు 40 రోజులు ఆయన ప్రియులందరికీ కూడా కనిపించినట్టు లేదా 40 రోజులు 40 ప్రత్యక్షతలు ఇచ్చినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొదటిది వచ్చేసి మరి ఆయన సువార్తను ప్రారంభించక ముందు 40 రోజులు చేసిన ఉపవాస ప్రార్థన. ఇది కంప్లీట్ గా మారు మనస్సుకు సంబంధించిన సువార్తగా చూస్తున్నాం. అలాగనే రెండవది, సిలువ మరణం పొందేంత వరకు పరిచర్య చేసినట్టు మనం గమనించగలుగుతాం. ఈ 40 రోజుల మరి పరిచర్యలో ప్రత్యేకంగా విడుదలకు సంబంధించిందిగా మనం చూస్తున్నాం. అలాగనే మూడవది వచ్చేసి ఆయన సమాధిని గెలిచిన తర్వాత అంటే మృత్యుంజయుడిగా అంటే పునరుత్థానుడుగా ఆయన ఉండి ఆయన 40 ప్రత్యక్షతలు ఇస్తూ కూడా మరి ఆయన పునరుత్థానికి సాదృశ్యంగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఈ సమయంలో మరి మరొక్కసారి మన ధ్యాన అంశమును మరొక్కసారి మనం చదువుకుందాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే
మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ అంశాన్ని ప్రత్యేకంగా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్తలో కూడా ఈ అంశంతో పాటు మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలో మరి 3 సందర్భాల్లో కూడా ఈ వాక్యము మరి ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అంటే సినాప్టిక్ గాస్పెల్లో ఇది ఒక అంశముగా మరి భక్తులందరూ రాసినట్టు మనం గమనించగలుగుతాం. అంటే ఎంతో ప్రాముఖ్యమైన అంశముగా మనం గమనించగలుగుతాం. మరి మొదటిగా చూస్తే గన ఈ అంశాన్ని 40 రోజులు లేదా 46 రోజుల ప్రయాణంలో యేసుక్రీస్తు వారు 8వ రోజున, ప్రేమైన వాళ్ళారా, 8వ రోజున ఈ వర్తమానాన్ని, ఈ సందేశాన్ని సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, ఈ వాక్య భాగం అంతా కూడా గమనిస్తే గన మరి 2 ప్రశ్నలతో 3 గుంపులతో ఒక్క సమాధానముతో ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మార్కు రాసిన సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 21 వరకు గమనిస్తే గన మరి 2 ప్రశ్నలతో 3 గుంపులతో ఒక్క సమాధానముతో ఈ ప్యాసేజ్ అంతా కూడా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ప్రేమైన వారు చూడండి, 2 ప్రశ్నలు. ఏ ప్రశ్నలు? ఎవరు అడిగారు? 2 ప్రశ్నలు. ఒక ప్రశ్న అక్కడికి వచ్చిన దయ్యం పట్టిన బాలుడి తండ్రి అడిగినట్టుగా మనం చూడగలుగుతాం. 2వ ప్రశ్న యేసుక్రీస్తు వారితో ఉన్న మరి శిష్యులు అడిగినట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. మరి 2వది చూస్తే ఆ 3 గుంపుల గురించి కూడా మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మొదటి గుంపు ప్రార్థన కోసం వచ్చిన గుంపు. హల్లెలూయా. అంటే మరి ఆయన బాలుడి యొక్క తండ్రి ఏదైతే ప్రార్థన అవసరాల కోసం వచ్చాడో ఆయన ప్రార్థన కోసం వచ్చిన గుంపుగా చూస్తున్నాం. అలాగనే 2వ గుంపు ఏ గుంపు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులు కొండ కింద ఉండి మరి కొండపై నుంచి వస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారి కోసము చూస్తున్నట్టుగా మనం గమనించగలుగుతాం. అంటే వారు ప్రార్థన చేయక కింద యేసుక్రీస్తు వారి కోసం వేచి ఉన్న గుంపుగా మనం గమనించగలుగుతాం. 3వ గుంపు చూస్తే గన కొండపై నుంచి, అంటే యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందిన తర్వాత తన శిష్యులు 3 వెంట పెట్టుకొని యేసుక్రీస్తు వారు ప్రార్థన శక్తితో ఆయన కొండ కింద నుంచి దిగి వచ్చిన గుంపుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ 3 గుంపుల్లో నీవెక్కడ ఉండాలి అని ఆశపడుతున్నావు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. మరి ఈ సమయంలో మొదటి అంశాన్ని మనం గమనిస్తాం. హల్లెలూయా. ఈ భాగంలో గమనించినట్లయితే గన స్వస్థత ఆ బాలుడికి దొరకకపోవడానికి కారణాలు ఏంటి? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా అక్కడ సెలవిస్తున్నారు. విశ్వాసము లేని తరము అని ఒక పదం వాడుతున్నాడు. అలాగనే శిష్యులు అడిగినప్పుడు కూడా అల్ప విశ్వాసము అని చెబుతున్నట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ సమస్య కొండతో యేసుక్రీస్తు వారు అక్కడ పోల్చినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. మూగ దయ్యముతో మరి మికిలి బాధపడుతున్న ఆ బాలుడు గురించి ఆ బాలుడి యొక్క తండ్రి వచ్చి విజ్ఞాపన వేడుకలు చేసుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు మరి సెలవిస్తున్నాడు, విశ్వాసముతో కొండను పెకిలించవచ్చు, విశ్వాసముతో ఈ కొండను దూరముగా పడేయవచ్చు అని దేవుడు సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి 2వ ప్రశ్న చూస్తే శిష్యులు మేమెందుకు స్వస్థపరచలేకపోతున్నామని మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి అడిగినట్టు మనం గమనించగలుగుతాం. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన చక్కగా ఆ ప్రాబ్లంకు మరి పరిష్కారం చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ప్యాసేజ్ అంతా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అప్పుడున్న వారికి గాని ఇప్పుడున్న వారికి గాని ఇప్పుడు చూస్తున్న మీకు గాని నాకు గాని ఒక మంచి సందేశము, మంచి ఒక వర్తమానం ఇస్తున్నాడు. ఏంటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆయన మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నీ సమస్య ఏదైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు తీసుకొని వస్తే నీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. నీ సమస్యకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నీ దుఃఖానికి విడుదల దొరుకుతుందని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టుగా మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పార్ట్ 2లో మనం గమనించినట్లయితే, ఈ భాగంలో మనం గమనించినట్లయితే శిష్యులు ఎందుకు చేయలేకపోయారు స్వస్థత? హల్లెలూయా. కారణం అల్ప విశ్వాసం అని యేసుక్రీస్తు వారు అక్కడ సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. నీకు రక్షణ కావాలన్నా లేదా స్వస్థత దొరకాలన్నా విడుదల పొందాలన్నా ఇంకొక ఏం కావాలండి? విశ్వాసం కావాలని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు అప్పటి నుంచి
వారికి ఇప్పటి వరకు మనందరికీ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాడంటే విశ్వాసముతో సమస్తము సాధ్యమని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు అప్పటి నుండి ఇప్పటి వరకు మనందరికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. చూడండి, మన సమస్యలకు పరిష్కారం మన చేతికే దేవుడు ఇచ్చినట్టు మనం గమనించాలి. హల్లెలూయా. నీ సమస్యల్లో, నీ రోగములో, నీ అప్పులో ఒక దేవుడు ఒక మంచి సమస్యకు సొల్యూషన్ ఇస్తున్నాడు. ఒక మంచి ఫార్ములాను, ఒక సూత్రాన్ని మనకు అక్కడ చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. ఏమి పొందుకోవాలి, ఏ విధంగా పొందుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు. ఏ విశ్వాసమును నువ్వు ధరించాలి, ఏ విశ్వాసము నేర్చుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా అక్కడ చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, సమస్తము సాధ్యం అంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అల్ప విశ్వాసము కాకుండా ఆవగించేంత విశ్వాసము ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మనందరికి కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఈ అంశము కొద్దిగా లోతుగా వెళ్ళి ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము ఆవగింజంత విశ్వాసము. హల్లెలూయా. అంటే విశ్వాసము అంటే బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే, బైబిల్ అంతా చూస్తే మనకు కనిపించేది అంటే విశ్వాసమే. బైబిల్ అంతా కూడా విశ్వాసమే అని మనం గమనించగలుగుతాం. ఇది క్రైస్తవ జీవితానికి ఆత్మీయంగా ఒక పునాది. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఒక పునాదిగా మనం గమనించగలుగుతాం. ఒక వ్యక్తి తన రక్షణ నిమిత్తమై మరి యేసుక్రీస్తు వారి పైన మాత్రమే ఆధారపడడం అనేదాన్ని విశ్వాసం అంటారు. హల్లెలూయా. నిజమైన విశ్వాసం అంటే దేవుడు బయలుపరిచిన విషయాలను సత్యమైనవి అని హృదయపూర్వకంగా నమ్మడమే విశ్వాసము అంటారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి 4 సువార్తల్లో కూడా మనం గమనించినట్లయితే మరి స్వస్థత ఇస్తున్నప్పుడు లేదా విడుదల ఇస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగేవారు. హల్లెలూయా. ఏమని ప్రశ్న అడిగేవాళ్ళు? ఏమ్మా, అయ్యా, నీకు విశ్వాసం ఉందా? నీవు నన్ను నమ్ముచున్నావా? నేను చేయగలుగుతానని నువ్వు విశ్వసిస్తున్నావని ఒక ప్రశ్న అడిగినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. అద్భుతానికి, ప్రతి ఒక్క అద్భుతానికి ముందు ఒక ప్రశ్న విశ్వాసాన్ని గురించి అడిగినట్టు మనం గమనించగలుగుతాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో కానీ, మత్తయి రాసిన సువార్త 15:28వ వచనంలో కానీ దేవుడు అడుగుచూ ఉన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ విశ్వాసము అనే అంశం గురించి మనం లోతుగా ధ్యానం చేస్తున్నాము. ఈ విశ్వాసం అనే పదాన్ని మరి హీబ్రూలో ఉన్న పదాలు గమనించినట్లయితే, హీబ్రూలో విశ్వాసం అనే పదానికి 4 పదాలు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అలాగనే గ్రీకు భాషలో మరి 3 పదాలు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హీబ్రూలో 4 పదాలు, అందులో ఒక పదము ఎమూనా. హల్లెలూయా. రెండవ పదం కవాహ్. హల్లెలూయా. మూడవది బెతాహ్. హల్లెలూయా. 4వది సెమీచ. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గ్రీకు పదాలు గమనించినట్లయితే 3 పదాలు కూడా గమనించినట్లయితే గన ఒక పదం వచ్చేసి పిస్టి, రెండవది అలేథియన్, మూడవది ఎల్ఫిడా. హల్లెలూయా. ఈ పదాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే విశ్వాసమును ఒక లోతుకు మరి వెళ్ళేదానికి మరి మనం అందరం కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక పదాన్ని గురించి నేను ప్రత్యేకంగా మీకు తెలియపరచాలి. మరి ఈ పదానికి అర్థాన్ని, లోతైన సత్యాన్ని మీకు తెలియచేయాలని ఎంతగానో నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఎమూనా అంటే నమ్మకం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యూదా సంస్కృతిలో, యూదా సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కలిగిన పదం ఇది. యూదా కుటుంబంలో చాలా ప్రసిద్ధి కలిగిన పేరు ఇది. హల్లెలూయా. యూదా కుటుంబంలో ముఖ్యంగా అమ్మాయిలకు ఈ పేరు చాలా మంది పెట్టుకుంటారు. హల్లెలూయా. చూడండి ఎంత మరి ప్రాధాన్యత ఈ పేరులో ఉందో. ఎమూనా అంటే నమ్మకం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎమూ అంటే గన స్ట్రెంగ్త్. హల్లెలూయా. కాబట్టి ది స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ఆబ్స్టకల్స్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నమ్మకం అంటే ఒక ట్రస్ట్, ఒక బిలీఫ్, ఒక లాయల్టీగా వాళ్ళు చూస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ విశ్వాసము ఎలా పొందాలి? ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? ఈ విశ్వాసాన్ని ఎవరిస్తారు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మాట అక్కడ చదివితే గన విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అంటే యేసుక్రీస్తు వారిని నమ్మడమే. హల్లెలూయా. రెండవదిగా చూస్తే
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ మాట అక్కడ చూస్తే గన అక్కడ విశ్వాసము ఒక వరముగా పౌలు భక్తుడు సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసం అనేది ఒక గిఫ్ట్. హల్లెలూయా. మూడవదిగా గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే గన విశ్వాసము ఒక ఫలము. మనందరికీ తెలుసు, పరిచయమే వాక్య భాగము. ఆత్మ ఫలము ఏదైనా గాని అక్కడ సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తును నమ్ముకుంటే ఈ రెండు కూడా వరము, ఫలము, ఇవన్నీ కూడా విశ్వాసం అనేది నీకు ఫ్రీగా లభిస్తుంది. హల్లెలూయా. యేసు క్రీస్తును స్వీకరించినప్పుడే ఇన్బిల్ట్ గా విశ్వాసాన్ని దేవుడు ఇచ్చినట్టు గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంట అసాధ్యమని పరిశుద్ధ లేఖన భాగం, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంట అసాధ్యమని వాక్య భాగం తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రశ్న, విశ్వాసము ఉంది కానీ ఆవగింజంత విశ్వాసము ఏ విధంగా మారుతుంది? ఆవగింజంత విశ్వాసము ఏ విధంగా మార్చుకోవాలి? హల్లెలూయా. విశ్వాసము నీలో ఉంది, నాలో ఉంది, మనందరిలో ఉంది. కానీ మరి మనందరికి స్వస్థత కావాలి, మనందరికి రక్షణ కావాలి, మనందరికి విడుదల కావాలి. మరి విడుదల కావాలంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అల్ప విశ్వాసము కాకుండా ఆవగింజంత విశ్వాసము నీకుంటే సమస్తము సాధ్యమని సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో విశ్వాసాన్ని, నీకున్న విశ్వాసాన్ని ఆవగింజంత విశ్వాసముగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి? హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న అంశము, ఏ విధంగా నీకున్న విశ్వాసాన్ని నీవు మరి ఆవగింజంత విశ్వాసంగా మార్చుకోవాలి, ఏ విధంగా అత్యధికమైన విశ్వాసంగా మార్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఏ విధంగా ఈ విశ్వాసాన్ని మనం పొందుకుంటాము, ఏ విధంగా ఈ విశ్వాసాన్ని కన్వర్ట్ చేసుకుంటాము అని వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూస్తే, యేసు క్రీస్తును గురించిన సందేశమును, క్రీస్తు అను మాట వినుట ద్వారా నీకు విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. నమ్ముట ద్వారా మరి విశ్వాసం కలుగుతుంది. ఒకసారి ఆ మాట చదువుకుందామండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గుర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. చాలండి. యేసు క్రీస్తును గురించిన మాటలు వింటే గన నీకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఎక్కడ విన్నా నువ్వు యేసు క్రీస్తును గురించిన మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. మొట్టమొదటిగా వినుట ద్వారా నీకు విశ్వాసము కలుగుతుంది. రెండవది చూస్తే గన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మాటను చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. చాలండి. యేసు వైపు నువ్వు చూచుచూ ఉంటే నీకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, యేసు వైపు నువ్వు ఒకవేళ చూస్తూ ఉంటే విశ్వాసము దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మూడవ అంశంగా చూస్తే గన, మూడవ విధంగా చూస్తే మరి రోమీయులకు రాసిన పత్రిక 4:20-21 ప్రకారం చూస్తే, ఎవరైతే యేసుక్రీస్తు వారి నామంలో, యేసుక్రీస్తు వారి ద్వారా వాగ్దానాలు పొందుకుంటారో, వాగ్దానాలు నమ్మడం ద్వారా నీ జీవితంలో విశ్వాసం అనేది కలుగుతుంది. హల్లెలూయా. నాలుగవదిగా చూస్తే గన, ఎవరైతే విశ్వాసం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారో, హల్లెలూయా, వారికి విశ్వాసం కలుగుతుంది. అంటే లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ మాట ప్రకారం చూస్తే గన అక్కడ ఒక చక్కని మాట, ఒక సందేశం ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఏం తెలియచేస్తున్నారంటే చాలా క్లియర్ గా తెలియచేస్తున్నారు. మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి అంటే మీరు ప్రార్థించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. మరి 5వదిగా చూస్తే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలుసు, విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న వారి ఏంటంటే ఏ స్వరూపము? నిజ స్వరూపము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా 5 విధానాల ద్వారా మరి విశ్వాసాన్ని పొందుకునేదానికి దేవుడు మరి పరిశుద్ధ లేఖన భాగములో, పరిశుద్ధ మరి గ్రంథంలో రాయబడినట్టు మరి చూసినాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకా 10 రకాలుగా విశ్వాసాలు పొందుకునేదానికి 10 మార్గాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ 5 మార్గాలు మాత్రమే కేవలం తెలియజేస్తున్నారు. మొట్టమొదటి మాట, విశ్వాసం ఏ విధంగా పొందుకోవాలంటే నువ్వు వినుట ద్వారా, క్రీస్తును
కూర్చిన వార్త వినుటి ద్వారా నువ్వు విశ్వాసాన్ని మరి పొందుకోగలుగుతావు. రెండో మాట చూస్తే గన యేసు క్రీస్తు వైపు నువ్వు చూస్తే గన మరి నువ్వు విశ్వాసాన్ని పొందుకుంటావు. మరి మూడవ మాటగా యేసు క్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి నెరవేర్పు కోసం కనిపెడుతూ ఉంటే గన ఖచ్చితంగా నువ్వు విశ్వాసాన్ని పొందుకుంటావు. మరి నాలుగో మాట చూస్తే యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు చక్కగా నీ విశ్వాసం వృద్ధిపరచుకోవాలి అంటే నువ్వు విశ్వాసాన్ని తెచ్చుకోవాలి ఖచ్చితంగా. అంటే యేసు క్రీస్తు వారు ఏమంటున్నారంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే గన నీవు విశ్వాసాన్ని పొందుకుంటావు. మరి ఐదవదిగా చూస్తే యేసు క్రీస్తు వారిని మరి గమనిస్తూ ఆయన ఇచ్చిన ప్రతి మాట పైన నువ్వు ఆధారపడి నిరీక్షణ కలిగి నువ్వు నడుస్తూ ఉంటే నమ్మి నడుస్తూ ఉంటే నీ విశ్వాసాన్ని నీదేదైతే ఏ విశ్వాసం అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ విశ్వాసాన్ని ఆవగింజంత విశ్వాసంగా నువ్వు కన్వర్ట్ చేయగలవు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా నీ విశ్వాసము అల్ప విశ్వాసమై ఉండొచ్చేమో. ఒకవేళ ఈ సమయంలో నువ్వు చూస్తూ ఉంటే కన్నా నీ అల్ప విశ్వాసాన్ని నీకున్న విశ్వాసాన్ని ఆవగింజంత విశ్వాసము నువ్వు మార్చుకోగలిగితే నీకు స్వస్థత శీఘ్రముగా దొరుకుతున్నట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విశ్వాసముతో వెళ్తున్నాడండి? సిలువ ప్రయాణం చేస్తున్నాడు, యెరూషలేముకి వెళ్తున్నాడు, సిలువ పైన మరి సిలువ మరణం పొందుతున్నాడు. ఆయన ఏ విశ్వాసముతో యూదయ గలిలయ నుంచి మరి ప్రారంభమై వెళ్ళినట్టు గమనించగలుగుతాం. యేసుక్రీస్తు వారు ఏ విశ్వాసంతో మరి ప్రయాణం చేస్తున్నారంటే 40 రోజుల నుంచి లేదా 46 రోజుల నుంచి మరి ఆయన ఏ విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నా అంటే అత్యధికమైన విశ్వాసముతో అత్యున్నతమైన విశ్వాసముతో ఆయన ప్రయాణం చేస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. ఏ విశ్వాసం? ఆ విశ్వాసానికి పేరేంటో తెలుసా? n to the power of n. హల్లెలూయా. నువ్వెంత ఊహించుకుంటే అంత విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. నువ్వెంతగా అనుకుంటే అంత విశ్వాసం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన విశ్వాసముతో వెలుచు ఆయన నీకు నాకు స్వస్థత ఇవ్వాలని, నీకు నాకు విడుదల ఇవ్వాలని, నీకు నాకు విజయం కలగ చేయాలని ఆయన సిలువ మరణం నొంది తిరిగి లేచి మృత్యుంజయుడిగా అనే విశ్వాసంతో వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన ప్రయాణం సక్సెస్ 40 రోజులు ఆయన జర్నీ సక్సెస్. హల్లెలూయా. మరి నీవు కూడా ఈ 40 రోజులు నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీవు కూడా నీ ప్రయాణంలో సక్సెస్ అవుతావు. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసమును నువ్వు పొందుకున్నట్టయితే మరి నీ విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే నువ్వు కూడా సక్సెస్ అయినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు ఒకవేళ బాలుడి స్వస్థత కోసము బాలుడు తండ్రి ఏ విధంగా విశ్వాసమును కలిగి ఉన్నావో ఏ దేవుడి దగ్గరికి ఏ విధంగా వచ్చి ఉన్నాడో అడుగుతున్నాడు. మరి తండ్రి అడుగుతున్నాడు విశ్వాసమును గురించి ఒక మాట మనం చదువుకున్నాం. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారము నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా ఒకవేళ ఈ రోజు నువ్వు ఈ ఛానల్ నువ్వు చూస్తూ ఈ వర్తమానం నువ్వు వింటూ ఉన్నావేమో. ఒకవేళ నీ బంధువుల గురించి మరి లేకపోతే నీ కుటుంబస్తుల గురించి లేకపోతే నీ సంఘస్థుల గురించి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు కలిగి ఉన్న అల్ప విశ్వాసంతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నావేమో. ఈ రోజు యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా చక్కగా నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో చక్కగా బాలుడు తండ్రితో ఏమి పంచుకున్నాడు? నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎవరైతే 40 రోజుల ప్రయాణంలో ఉన్నారో ఎవరైతే 40 రోజులు విశ్వాసంతో యాత్ర చేస్తున్నారో ఎవరైతే మరి ఏ విధంగా అల్ప విశ్వాసంతో ఉన్నారో వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అందుకని చాలా చక్కగా చెప్తున్నాడు. శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాం ఆ మూగ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని చెప్తుంటే కదా మీ అల్ప విశ్వాసము చేతనే అని సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ప్రయాణం చేస్తున్నావేమో 40 రోజులు విశ్వాసంతో నడుస్తున్నావేమో. మరి ఖచ్చితంగా నీకున్న అల్ప విశ్వాసాన్ని ఆవగింజంత విశ్వాసంగా ఏ విధంగా మరి మార్చుకోవాలో కన్వర్ట్ చేసుకోవాలో నువ్వు నేర్చుకున్నాం. మరి అలాగనే ఒకవేళ అల్ప విశ్వాసంతో ఉంటే ఆవగింజంత విశ్వాసం వైపు నువ్వు అడుగులు వేస్తుంటే ఇవి కూడా నువ్వు చూసుకోవాలి. ఏవి లేకుండా నువ్వు చూసుకుంటావో నీ విశ్వాసానికి అడ్డంకులుగా నీ విశ్వాసానికి అవరోధాలుగా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు తొలగించుకుని ముందుకు వెళుతుంటే నువ్వు అనుకున్న పనిని ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతావు. హల్లెలూయా. నీవు ఖచ్చితంగా నీ వ్యాధిలో రోగములు బాధలు దుఃఖములు ఖచ్చితంగా విడుదల పొందుకోగలుగుతావు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరి
నీవు ఈ విశ్వాసాన్ని ఆవగింజంత విశ్వాసాన్ని మార్చుకున్న ప్రయత్నం ఉంటుండగా, ఆవగింజంత విశ్వాసం సాధించాలి, పొందుకోవాలా అని నీవు అనుకుంటుండగా, ఈ సమయంలో నీలో భయం అనేది ఉండరాదు. హల్లెలూయా. మొట్టమొదటికి భయం అనేది నీలో ఉండరాదు. రెండవది సందేహము, డౌట్ అనేది ఉండరాదు. మూడవది చింత అనేది నీకు ఉండరాదు. నాలుగవది అసత్య జ్ఞానముతో నీవు ఉండరాదు. ఐదవది వెలుచూపు నువ్వు కలిగి ఉండరాదు. ఆరవది వచ్చేసి దిగులు అనేది నీకు ఉండరాదు. అలాగనే ఆరవది తర్కం అనేది, లాజిక్ అనేది నువ్వు ఉండరాదు. నీ విశ్వాసములో ఒకవేళ నువ్వు ఆవగింజంత విశ్వాసము పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఒకవేళ ఆవగింజంత విశ్వాసముతో నీవు కార్యము చూడాలని ఆశపడుతున్నావా? అద్భుత కార్యము నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావా? అలా అయితే ఈ 40 రోజుల కార్యక్రమంలో, ఈ 40 రోజులు నువ్వు ఉపవాస ప్రార్థనలు, ఈ లెంట్ సమయం నువ్వు చేస్తున్నావు కదా, ఈ లెంట్ సమయంలో ఈ 7 విషయాలు కూడా లేకుండా చూసుకో. నీ విశ్వాసము అల్ప విశ్వాసము అధికమైన విశ్వాసముగా, ఆవగింజంత విశ్వాసముగా అవుతుంది. దానితో పాటు నువ్వు తప్పకుండా నీవు ఖచ్చితంగా శీఘ్రముగా స్వస్థతను పొందుకుంటావు, విజయాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. బైబిల్లో చూస్తే గన అనేక విశ్వాసాల గురించి రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. ప్రేమైన వాళ్ళరా చూడండి, ఒక 6 విశ్వాసాలు నువ్వు కలిగి ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఒక 6 విశ్వాసాలు నువ్వు కలిగి ఉండకూడదని పరిశుద్ధ లేఖన భాగం తెలియజేస్తుంది. నేను కేవలం ఓన్లీ చదువుతానండి. వాక్య భాగాలు, వాక్యం ఎంతో సమయం తీసుకుంటుంది కాబట్టి వాక్య భాగాలు దానికి సంబంధించిన పేర్లు మాత్రమే నేను చదివి మీకు వినిపిస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒకటి స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. రెండవది నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉండాలి. మూడవది పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. నాలుగవది గొప్ప విశ్వాసమును కలిగి ఉండాలి. ఐదవది అమూల్యమైనదిగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆరవది అతి పరిశుద్ధ విశ్వాసముగా నీది మారాలి. హల్లెలూయా. కాబట్టి ఏవి ఉండాలో చెబుతున్నాను, ఏవి ఉండకూడదో మరి ఇంకొకసారి కూడా చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అల్ప విశ్వాసం అనేది నీలో ఉండరాదు. అవిశ్వాసం అనేది నీలో ఉండరాదు. బలహీనమైన విశ్వాసం నీలో ఉండరాదు. వ్యర్థమైన విశ్వాసం నీలో ఉండరాదు. తిరస్కరించే విశ్వాసం నీలో ఉండరాదు. మృతమైన విశ్వాసం నీలో ఉండరాదు. ఈ 40 రోజులు నీవు పని చేస్తూ ఉన్నావు. నీ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నావు. ఈ 40 రోజులు నువ్వు నిష్ఠతో సంఘానికి వెళుతూ, ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యమును చదువుతూ, వాక్య ప్రకారం నువ్వు జీవిస్తూ ఆశతో నువ్వు ముందుకు వెళ్తున్నావు కదా. ఏవి ఉండాలో, ఏవి ఉండకూడదో చాలా క్లియర్ గా 6 విషయాల గురించి నేను చెప్తాను. హల్లెలూయా. కాబట్టి నీవు లేకుండా చూస్తే గన తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేసడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాటను నమ్మడమే. హల్లెలూయా. ఆ మాటను నమ్మడమే, అది దేవుడు చెప్పిన మాట నమ్మడమే దేవుని క్రియ అని ఇక్కడ సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మాటను చూసుకుంటే గన, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటే అక్కడ కొండలు పెగిలించగలిగిన విశ్వాసముగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. విశ్వాసం ఏం చేస్తుందంటే కొండలను పెకిలించగలదంట. విశ్వాసం ఏం చేస్తుందంటే నీకున్న సమస్యలను, నీకున్న కొండ అనే సమస్యలను పెకిలించగలదంట. ఆ కొండలు తీసివేసి నీవు దూరంగా పడేయచ్చు, సముద్రంలో పడివేయచ్చు అని దేవుడు తెలియచేసినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో నీవు చేస్తున్న ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు విశ్వాసముతో చేస్తూ ఆవగింజంత విశ్వాసముగా మారిపోతుంది. నీవు తప్పకుండా నీ జీవితంలో విడుదల, స్వస్థత, విజయం పొందాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో, మన వినికిడిలో నెరవేర్చును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం కలిసి చేసుకుందాం. హల్లెలూయా. మహాపరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప తండ్రి, మహిమగల తండ్రి, శక్తి గల తండ్రి, వాక్యమైన తండ్రి, జీవమైన తండ్రి, మీకు స్తుతులు, వందనాలు నాయన. అయా ప్రత్యేకంగా నాయన ఇంతవరకు నాయన అయా యేసుక్రీస్తు వారి వాక్యాన్ని నాయన మేము ధ్యానించడానికి కృప దయచేసినందుకు స్తోత్రం ఆయన. మా రక్షకుడు, మా ప్రభు, మా రాజు అనే యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నాయన అయా ఇదిగో ప్రభువా
విశ్వాసము అనే అంశాన్ని ప్రభా తెలుసుకునే కృప, అలాగేనైనా అల్ప విశ్వాసము నుంచి ఆవగింజంత విశ్వాసమును అయినా అవి మేము పొందుకున్నట్టుకు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో అనే అంశం పైన మీరు మాకు తోడుగా ఉండిన ఆయన మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. అయా ఎవరైతే ఇదిగో ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభా అయా ఈ వాక్యమును వినిన్నారు నాయన, వారి జీవితాల్లో ప్రభా అయా ఇదిగో వారు కలిగిన అల్ప విశ్వాసాన్ని అధికమైన విశ్వాసముగా మార్చను నాయన. అయా అల్ప విశ్వాసాన్ని ఆవగింజంత విశ్వాసముగా చేయని నాయన. ఎవరైతే నాయన సమస్యలతో, బాధలతో నాయన, దుఃఖముతో, వేదనతో నాయన, రోగాలతో, వ్యాధులతో నాయన, ఎవరైతే విజయం కోసం, విడుదల కోసం నాయన, స్వస్థత కోసం చూస్తున్నారో నీ వాక్యము వారి జీవితంలో విడుదల కలగ చేయునుగాక. నీ వాక్యం వారందరినీ స్వస్థపరచును గాక. ఈ రీతిగా నాయన ఇదిగో ప్రభా మీరందరూ నాయన అయా ఇదిగో మీరు నాయన మాతో మాట్లాడి అయా మమ్మల్ని బలపరిచినందుకు నాయన కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు క్రీస్తు నామములో చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.